ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి జరుగుతున్న ఎన్నికల అభ్యర్థుల మధ్య భారీ స్థాయిలో పోటీ నెలకొంది. ఈ నెల 13న బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 25 మంది కౌన్సిల్ సభ్యులు 23 మందిని ఎన్నికల ద్వారా ఎన్నుకోనున్నారు. 2 అభ్యర్థులను నామినేట్ చేయనున్నారు. 143 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు. వీరిలో 31 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కొందరు న్యాయవాదులు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్లు చేస్తున్నారు. విజయభేరి మోగించేందుకు సాయశక్తులా కూడగట్టి పావులు కదుపుతున్నారు. న్యాయవాదుల సమస్యలను అజెండాగా తీసుకుని అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. న్యాయవాదుల హక్కుల పరిరక్షణ అనేది ప్రథమ బాధ్యత. అనేక మంది న్యాయవాదులను దేశవ్యాప్తంగా దాడులు చేస్తూ ఉన్నారు. పోలీసుల సహా అనేక మంది ఇట్లా అనేక ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి రక్షణ కల్పించడం కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు జరపాలని చెప్పి బార్ కౌన్సిల్ లాస్ట్ టైం తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన ట్రిబ్యునల్స్ వాటన్నీ కూడా జీఎస్టీ ట్రిబ్యునల్ కానీ, రైల్వే అపిలేట్ ట్రిబ్యునల్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ కానీ, అలాగే డిఆర్టీ ఇంకోటి, అలాగే హైకోర్టు బెంచ్ విషయంలో కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం, వీటన్నిటి మీద కూడా నేను పనిచేస్తాను, సోదర న్యాయవాదులకి ఈ ప్రాంత అభివృద్ధికి నేను పనిచేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ బార్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు అమ్మాయిలు నిల్చోాలా, 1% కూడా నిల్చోాలా. ఈసారి సుప్రీంకోర్టు అమ్మాయిలు కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించాలి, ఆడపిల్లలు కూడా బయటికి రండి, మీరు పోటీ చేయండి, గెలవండి అంది. అంటే అమ్మాయిలు అల్పసంఖ్యాకులు తక్కువ ఉన్నారు. లాయర్లలో దాదాపు ఇక్కడ 40,000 ఓటర్లు ఉంటే 6,000 మంది అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలకు ఫస్ట్ ఓటేయండి. ఆడపిల్లలు తల్లిగా చెల్లిగా పాత్ర నిర్వహించారు. చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, ఉద్యమాల్లో ఉన్నాం, న్యాయవాద పాత్ర వహిస్తున్నప్పుడు మేము కూడా మొదటి ఓటుకు అర్హులమే, మగవాళ్లే కాదు. కాబట్టి మాకు మొదటి ఓటు వేసి ఆడపిల్లలను గెలిపించండి, బార్ సాంప్రదాయాన్ని నిలబెట్టండి, ఆడపిల్లలను పంపించండి, అన్యాయానికి అవినీతికి అయితే ఫైట్ చేస్తామని చెప్తున్నాం.